ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించండి. ఇది ఎవరు అనుకుంటున్నారు? ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళే వీళ్ళు. ప్రతి ఒక్కరూ మీరు ఊహించుకోండి. ఇక్కడ గమనించండి, ఈ చిత్రంలో డైమండ్స్ కనపడుతున్నాయి మీకు. ఇక్కడ డైమండ్ అంటే మన భాషలో గవర్నమెంట్ జాబ్ అని అర్థం. ఇక్కడ డైమండ్ అంటే మన భాషలో గవర్నమెంట్ జాబ్ అని అర్థం. పోటీ పరీక్షకు సిద్ధపడుతున్నటువంటి అభ్యర్థితనం. ఓకే, సో ఈ డైమండ్ని ఇతను దక్కించుకోవాలి అంటే దీనికి ఉన్నటువంటి లేయర్లన్నీ పగలు కొట్టుకుంటూ రావాలి. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి లేయర్లన్నీ పగలు కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ లేయర్ అంటే మీరు ఒక్కొక్క లేయరు ఒక్కొక్క సబ్జెక్ట్ అనుకోండి. ఇక్కడ ఒక్కొక్క లేయరు ఒక్కొక్క సబ్జెక్ట్ అనుకోండి. ఒక్కొక్క లేయరు ఒక్కొక్క సబ్జెక్టు. అయితే మీరు ఒక విషయాన్ని గమనించండి. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి ఎవరినైనా మీరు అడిగితే ఏ సబ్జెక్ట్ ఇష్టం అని అడిగితే ఒకళ్ళు బయాలజీ అని, ఒకళ్ళు మ్యాథ్స్ అని, ఒకళ్ళు సోషల్ అని అంటూ ఉంటారు. అది మనం వింటూ ఉంటాం. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు అది ఎప్పటికీ చెప్పకూడదు. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్ని మీరు క్షుణ్ణంగా చదివితేనే జాబ్ అనేది వస్తుంది. అవునా? సపోజ్ ఇక్కడ చూడండి, ఇది మ్యాథ్స్ అనుకోండి, ఇది సైన్స్, ఇది సోషల్, ఇంకా అలా సంథింగ్ ఇంగ్లీష్. ఓకే, మరి ఈ డైమండ్ అనే గవర్నమెంట్ మీకు జాబ్ మీకు రావాలి అంటే లేయర్లన్నీ బ్రేక్ చేయాలి. ఇక్కడ లేయర్లు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్టు. సో ఈ సబ్జెక్ట్ అనేటటువంటి లేయర్ల అన్నిటినీ నువ్వు బ్రేక్ చేసినప్పుడే ఈ డైమండ్ నీకు దొరుకుతుంది. డైమండ్ అంటే గవర్నమెంట్ జాబ్. ఏ ఒక్క సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నా ఆ లేయరు బ్రేక్ చేయలేవు, అంటే ఈ డైమండ్ అనేది నీకు దక్కదు. ఓకే, సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సబ్జెక్ట్ ని చదవవలసిందే. నాకు ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం, నేను ఈ సబ్జెక్ట్ చదువుతా అంటే కుదరదు. ఓకే, ఇక్కడ ఇంకో విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ గమనించాల్సిన విషయం ఏంటంటే సపోజ్ మీరు కొంతమంది 2 or 3 times ఎగ్జామ్స్ రాసి జాబు రాక ఇక నా వల్ల కాదని పూర్తిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని వదిలేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఈ విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండనంతా, అంటే ఈ కొండలో ఉన్నటువంటి లేయర్ అన్నిటిని తెలుసుకుంటా వచ్చేసావు. ఏది 2-3 సార్లు ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే కష్టపడి రాసావో కొద్ది దూరంలోనే ఆగేవు నువ్వు. 1 or 2 మార్క్స్ లేదా 2 or 3 మార్క్స్ హాఫ్ మార్క్లోనే ఆగావు. ఇంకొక దెబ్బ వేస్తే ఇక్కడ, అంటే ఇంకొక దెబ్బ కొడితే ఈ లేయర్ కూడా పగిలి డైమండ్ నీ చేతికి వస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. నేను 2 సార్లు రాశాను నాకు జాబ్ రాలేదు, 3 సార్లు రాశాను జాబ్ రాలేదు అనుకోమాట. ఇతను ఇప్పుడు ఇక్కడ దాకా కష్టపడి నా వల్ల కాదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఎవరో వస్తారు, ఒక దెబ్బ కొడతారు, డైమండ్ తీసుకెళ్ళిపోతారు. సో గవర్నమెంట్ జాబ్ కూడా అంతే. నువ్వు 2-3 సార్లు ప్రయత్నించి నా వల్ల కాదు అనుకుని వెళ్ళిపోతే వెనకాల క్యూ ఉంటుంది. సో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆ జాబ్. సో కాబట్టి నువ్వు ఆ విధంగా ఆలోచించకుండా అన్ని సబ్జెక్టుల్ని ఈక్వల్ గా చదువుకుంటూ వెళ్ళు. ఒకవేళ ఒక్కొక్క సబ్జెక్టుకి మార్కులు గనక ఎక్కువగా ఉంటే దానికి 1 గంట ఎక్కువ కేటాయించు, అంతే. ఓకేనా? రైట్.